వెల్కమ్ టు పీడీటీవీ. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఉన్నాము. ఇది రామగిరి మండలం హెడ్ క్వార్టర్స్. ఇక్కడ గోల్డ్ మైన్స్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉండేటువంటి అంశం. ఇప్పుడు మనం అది చూడటానికి వచ్చాము. మీకు ఇక్కడ కనిపిస్తున్నదంతా గోల్డ్ మైన్ ఏరియా. గతంలో బ్రిటిష్ కాలం నాడు వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దాదాపుగా 1100 అడుగుల వరకు మైనింగ్ చేశారని, ఆ తర్వాత సాయిల్ లూజ్ అవ్వటం వల్ల ఈ మట్టి పిల్లలు విరిగి పడటం, చాలామంది ఆ గుహల లోపల మైనింగ్ లోపల చనిపోయినటువంటి నేపథ్యంలో మైనింగ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. 1994 వరకు కూడా దీంట్లో మైనింగ్ జరిగింది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ సర్కార్ ఈ గనులను మరలా ఓపెన్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సాయిల్ లూజ్ అయినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు, అలాగే ఆయన చొరవతోటి దీన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్గా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకుని వీటిని మూసేసిన గనులను తవ్వించి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో మరలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గనులు కనుక ఓపెన్ అయితే డైరెక్ట్గా 5,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది మూసివేయబడినటువంటి రామగిరి గోల్డ్ ఫీల్డ్. దీని లోపల అక్కడక్కడ చాలా గనులు ఉన్నాయి, మూసివేసినటువంటి గుట్టలు ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ప్రతిదీ చూస్తూ వస్తున్నాము. ఇప్పటికి 2-3 గుహలు చూసాము. ఇది నార్మల్గా ఉన్నటువంటి ఫీల్డు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. స్థానికంగా గతంలో ఇక్కడ ఈ ఫీల్డ్స్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా మనకి ఇదే మండలం ఈ ఊరిలో కనిపిస్తే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం పేరూరు డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇది మనకు కనిపించవచ్చు, నా వెనకాల మీరు డ్యామ్ని చూస్తున్నారు. ఇది పేరూరు డ్యాము. ఇది పెన్నా నది నుంచి వచ్చే వాటరు ఈ డ్యామ్కి వస్తుంది. ఇక్కడి నుంచే దాదాపుగా ఇటు అనంతపూరు, అలాగే అటు నెల్లూరు, కర్నూలు ఈ జిల్లాలన్నింటికీ కూడా ఇక్కడి నుంచే వాటర్ సప్లై అనేది ఉంటుంది. అయితే గత 40 ఏళ్ళుగా ఈ డ్యామ్ నిండినటువంటి దాఖలాలే లేవు. ఒక 25 ఏళ్ల నుంచి దాదాపుగా ఈ గేట్లు పూర్తిగా మూసేసే ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది గత 3 సంవత్సరాల నుంచి చూసినట్లయితే వరుసగా డ్యామ్ గేట్లు తీస్తూనే ఉన్నారు, వరదలు వస్తూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 40 రోజుల పాటు డ్యామ్ గేట్లు ఎత్తే ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ డ్యామ్ మీద బేస్ చేసుకునే అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు, కనగానపల్లి, కంబందూరు, అలాగే రాప్తాడు, అనంతపూర్ ఈ ప్రాంతాలన్నింటికీ కూడా వాటర్ సప్లై అనేది ఈ డ్యామ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. రాప్తాడు 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి చొరవతోటి ఈ డ్యామ్ నిండింది అనేది ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి అంశం. గతంలో ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. 40 ఏళ్లుగా ఈ డ్యామ్కి వాటర్ తెస్తామని చెప్పి అటు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా మాటలు చెప్పి వాటిని అటకెక్కించినటువంటి పరిస్థితి. అంతే తప్ప దీనికి ఎప్పుడు వాటర్ తీసుకురాలేదు. ఫస్ట్ టైం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ డ్యామ్ నిండి 40 ఏళ్ల తర్వాత ఈ డ్యాంలో వాటర్ చూస్తున్నాము అని చెప్పి స్థానిక ప్రజలు చెప్తున్నారు. దీని మీద ఆధారపడి దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాల వరకు సాగు అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి కీలకమైనటువంటి డ్యామ్కి వరుసగా 4 ఏళ్ల నుంచి వాటర్ అయితే ఇస్తూనే ఉన్నారు. డ్యామ్లో స్టిల్ ఇప్పటికి కూడా వాటర్ ఉన్నాయి. మీరు డ్యామ్లో వాటర్ చూడొచ్చు. ఇది మనం మంచి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఒకసారి ఇక్కడికి వచ్చాము, తర్వాత మరలా ఇప్పుడు వచ్చాము జాన్యువరి మంత్ ఇది. సో ఇప్పుడు కూడా మనకి డ్యాంలో వాటర్ కనిపిస్తూనే ఉన్నాయి. కిందకి ఇంకా దిగువకి వాటర్ వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. పంట పొలాలకి నీళ్ళు ఇస్తున్నారు. సో ఇది పేరూరు డ్యామ్ పరిస్థితి. పెన్నా నది మీద నిర్మించినటువంటి పెన్నేరు డ్యామ్ ఇది. పేరూరు ఊరు దగ్గర ఉన్నటువంటి డ్యామ్ ఇది. సో దీని మీదే చాలా వరకు ఆయకట్టు ఆధారపడి ఉంది. దీన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మాత్రం వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికే దక్కుతుంది అనేది స్థానికులు చెప్తున్నటువంటి అంశం. మనం ఇప్పుడు ఉన్నది అమ్మా డైరీ, అనంతపురం జిల్లా ఆలమూరులో. ఇక్కడ మనం అమ్మా డైరీ దగ్గర ఉన్నాము. సో ఇది మనం మిషనరీ చూడొచ్చు. ఇది బయట నుంచి వచ్చేటువంటి ట్రేస్
క్లీన్ చేస్తూ లోపలికి పంపించేటువంటి మిషనరీ ఇది. సో ఈ ఆలమూరులో ఈ అమ్మ డైరీని ఈ రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. దీన్ని మహిళా సాధికారతను ఎంకరేజ్ చేస్తూ మహిళలకు దీన్ని పూర్తిగా అంకితం చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు కల్పించడానికే దీన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఆయన సొంత ఖర్చులతో దీన్ని నిర్మించినప్పటికీ కూడా పూర్తిగా దీన్ని మహిళలనే దీంట్లో పార్ట్నర్స్గా చేసి దీన్ని నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది సక్సెస్ఫుల్గా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీంట్లో అసలు ఎంతమంది ఉన్నారు, ఏం వర్క్స్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్ ఎలా తీసుకున్నారు, దీన్ని మొత్తం డ్వాక్రా సంఘాలు మహిళా సాధికారతనే ఎంకరేజ్ చేస్తూ దీన్ని అప్పజెప్పినట్లుగా మనకున్నటువంటి సమాచారం. స్థానిక ప్రజలు కూడా అదే చెప్తున్నారు. మరి ఓవరాల్గా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ అమ్మ డైరీ ఎంఎస్ తోపిదిద్ది మహిళా సహకార డైరీలో పనిచేస్తున్నాను. ఈ అమ్మ డైరీ ఎమ్మెల్యే గారు పెట్టడం వలన రైతులకు అభివృద్ధి చెందడం కాకోకుండా ప్రత్యేకంగా మహిళలకు పెట్టడం వలన మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది మా ఊరికి దగ్గరలోనే, మా ఇంటికి దగ్గరలోనే, మా కుటుంబంతో పాటు ఈ డైరీని కూడా ఒక కుటుంబంలాగా చూసుకుంటూ మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఈ అమ్మ డైరీ ఫ్యాక్టరీ పెట్టడం వలన చాలామంది మహిళలకు వాళ్ళ ఇంటి దగ్గరలోనూ ఉపాధి అనేది కల్పించడం జరిగింది. దాదాపు ఇండివిజువల్గా అఫీషియల్గా చాలామంది అభివృద్ధిలో, ప్రత్యేకంగా మహిళలు చాలామంది అభివృద్ధిలో చదవడం, అన్ఎంప్లాయ్మెంట్ అనడం, దూరంగా వెళ్ళకోకుండా మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ దగ్గరలో అనేది ప్రత్యేకంగా మహిళలకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. ఫీమేల్స్ వాళ్ళు రైతులు వచ్చి పాలు పోయించడం, వాళ్ళు ఫస్ట్ డబ్బులు పేమెంట్ అనేది వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకు అనుకున్న రేట్స్లోనే సార్ అనేది లాస్ లేకోకుండా, ప్రాఫిట్ అనేది లేకోకుండా వాళ్ళు అభివృద్ధి చెందాలా అని చెప్పేసి సార్ ప్రత్యేకంగా దృష్టి తీసుకొని చేస్తున్నారన్నమాట. ఆత్మకూరు ప్రజల నీటి కష్టాలు తీర్చడానికి పైప్ లైన్ మొదలు పెట్టారు. ఇది ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలి? ఆత్మకూరు ప్రజలే కాదండి, ఇది 2 ప్యాకేజీలు, 54 కోట్లు ఒకటి, 41 కోట్లు ఒకటి, 95 కోట్లతో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఇది మార్చిలో టెండర్లు పిలిచినప్పటికీ కూడా కొంత స్కోప్ ఆఫ్ వర్క్ చేంజ్ కావడంతో మళ్ళీ రివైజ్ టెండర్స్ పిలవడము, అడిషనల్గా ఎన్హాన్స్ చేయడం, ఇప్పటికీ కాస్ట్ ఎన్హాన్స్ అయింది. ఎన్హాన్స్ చేసి అడిషనల్ ఓవర్ హెడ్ ట్యాంక్స్, సంప్స్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టారు. సో దీంట్లో మార్చి నెలాఖరు లోపల ఆత్మకూరు నుండి పిఏబిఆర్ నుండి ఆత్మకూరు నుండి అనంతపురం రూరల్ పాపంపేట వరకు కూడా నీళ్ళు ఇచ్చేస్తాం. నీరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి సంపులకు కానీ ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ కనెక్ట్ చేస్తాం. అయితే ఏవైతే ఓవరాల్గా కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ అని ఉంటాయి, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్, ఈఎల్ఎస్ఆర్ ఉంటుంది, ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్స్. సో ఇవి కొంత టైం టేకింగ్, 2-3 నెలలు పడతాయి. అలాంటివి ఒక 10-12 ఉన్నాయి. ఇవి కాకుండా గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్స్ అనేసి ఏదైనా సంప్స్ అనేసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ 2 నెలల లోపల కంప్లీట్ చేస్తాం. సో ఓవరాల్గా 70 నుంచి 90% పనులు, 70 నుంచి 90% పనులు ఎన్నికల లోపు పూర్తి చేస్తాం. సో నోటిఫికేషన్ లోపే నీళ్లు కూడా ఇస్తాం. దీంట్లో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, ఈ ప్రాంతానికి పిఏబిఆర్ నుంచి నీళ్ళు తెస్తామని, అనంతపురం పట్టణానికి పోయే పైప్ లైన్ నుంచి నీళ్ళు ఇవ్వాలనేసి ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు. కానీ అది ఆచరణలో కొన్ని అవాంతరాల వల్ల, కొన్ని అడ్డంకుల వల్ల చేయలేకపోయాం. కాబట్టి సమాంతరంగా ఇంకో పైప్ లైన్ తెచ్చుకున్నాం. కాబట్టి మాట ఇచ్చినాం, తప్పనిసరిగా నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇది అనంతపురం నుంచి మీకు దగ్గర పాపంపేటకి వాటర్ ఇవ్వటం, అక్కడి నుంచి ఇవ్వకుండా ఇంత దూరం నుంచి పైప్ లైన్ ఎందుకు వేయాల్సి వస్తుంది? అంటే అనంతపురానికి కూడా పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి, పెన్నోబులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ పైప్ లైను ఏ గ్రామాల గుండా వెళ్తుందో, రాచానపల్లి, అక్కంపల్లి, పాపంపేట, కక్కలపల్లి కాలనీ, రాప్తా నియోజకవర్గంలో ఆ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని పాదయాత్రలోనే కోరాము. ఆయన కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు. రాగానే ఆయన అధికారంలోకి రాగానే జీవో ఇచ్చారు.
అనంతపురం కార్పొరేషన్ వాళ్ళు తీర్మానం ఇచ్చారు, కలెక్టర్ గారు కూడా ఎస్ స్పెషల్ ఆఫీసర్ కూడా అప్రూవ్ చేశారు. కానీ కొన్ని అనుమానాలు అనంతపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధుల్లో మాకు నీళ్లు తక్కువ అవుతాయేమో అని అనుమానం వాళ్ళలో ఉంటే, తర్వాత బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ రివైజ్డ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకున్నా కూడా రోజుకి 22 లక్షల లీటర్లు ఇవ్వచ్చు అనేటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా, సో ఈ 22 లక్షల లీటర్లు మళ్ళీ అనంతపురం నియోజకవర్గంలోని 3 పంచాయతీల ప్రజలు కూడా కోరుకుంటారు, ఇక్కడ 4 పంచాయతీల ప్రజలు కూడా కోరుకుంటారు. ఎవరికి కూడా సరిపోని పరిస్థితి ఉండొచ్చు. కాన్ఫ్లిక్ట్స్ ఎందుకనేసి ఒక ఇండెసిసివ్ పొజిషన్ పరిస్థితి వచ్చింది ఆ కాన్ఫ్లిక్ట్. సో ముఖ్యమంత్రి గారు ఆయన స్పందించి జలజీవన్ మిషన్లో శాంక్షన్ పెట్టమని అడిగాము, స్పందించి పాజిటివ్గా చేశారు. సో అదేవిధంగా చెన్నై కొత్తపల్లి బహిరంగ సభలో ఆయనను రిక్వెస్ట్ చేసి అక్కడ ప్రకటించారు, ఈ ఆత్మకూరు, అనంతపురం రూరల్, చెన్నై కొత్తపల్లి, రామగిరి 4 ప్యాకేజీలు ప్రకటించారు. సో ఆ 4 ప్యాకేజీలు కూడా టెండర్ నోటిఫికేషన్ పిలిచాము, టెండర్లు అయిపోయినాయి. ఆత్మకూరు ప్యాకేజు అది 54 కోట్లది, అది ఆల్రెడీ పనులు మొదలయ్యాయి. పైపులు కూడా సుమారుగా 5-6 కిలోమీటర్ల పైపులు కూడా వచ్చేసి 5 మిషన్లు పనిచేస్తున్నాయి. నిన్న అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ కూడా భూమి పూజలు చేసాం. వార్ ఫుడ్ బేసిస్ మీద నడుస్తుంది. దీని అడ్జసెంట్ కాంట్రాక్టరు కంటిన్యూటీ ఉండాలి అని ఆయన కూడా రిక్వెస్ట్ చేసాం. సో సాయి పావని కన్స్ట్రక్షన్స్, సో వాళ్ళు కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని డిసైడ్ చేసుకుని ఈరోజు రావడం, భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నికల్లోపు పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీలు, కురుగుంట, కామారపల్లి, అక్కంపల్లి, రాచానపల్లి, చిన్నంపల్లి ఈ పంచాయతీలకు తుంగభద్ర జలాలను ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం.